నమస్కారం. ఈరోజు మనం సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుండి ఇంజనీరింగ్ చేసిన వాళ్లకోసం వచ్చిన ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. ముందుగా అందరూ ఎదురుచూసేది వేకెన్సీల గురించే కదా. సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఈ నోటిఫికేషన్లో మొత్తం 28 సైంటిస్ట్ బి పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇక జీతం విషయానికి వస్తే వావ్, స్టార్టింగ్ మంత్లీ శాలరీనే అక్షరాల 56,100 రూపాయలు. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ప్యాకేజ్ కదూ. సరే, అసలు ఈ సైంటిస్ట్ బి అవకాశం అంటే ఏంటి, ఈ జాబ్ రోల్లో ఏముంటుందో కాస్త వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సైంటిస్ట్ బి అనేది సెంట్రల్ సిల్క్ బోర్డ్లో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ జాబ్. ఎవరైతే బీఈ లేదా బీటెక్ పూర్తి చేశారో వాళ్లకోసమే ఈ అవకాశం. ఈ టేబుల్లో ఒక్కసారి ముఖ్యమైన వివరాలన్నీ చూసేద్దాం. సంస్థ పేరు సెంట్రల్ సిల్క్ బోర్డ్ అంటే సిఎస్బి, పోస్ట్ పేరు సైంటిస్ట్ బి. ఖాళీలు ఇందాక చెప్పుకున్నట్టే 28 ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక. ఇక పే స్కేల్ చూస్తే 56,100 నుండి మొదలై 1,77,500 వరకు వెళ్తుంది. నిజంగా చాలా మంచి ఆఫర్. ఓకే, ఇంత మంచి జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీఏ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 45 ఏళ్ల వరకు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. అంతేకాదండోయ్, కొన్ని కేటగిరీల వారికి ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దేనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయడం మంచిది. సరే, అర్హతలున్నాయే అనుకుందాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే ఉంది అసలైన గుడ్ న్యూస్. ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 1,000 రూపాయలుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు మహిళలకు కూడా ఎలాంటి ఫీజు లేదు, పూర్తిగా ఉచితం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం, అదే అప్లికేషన్ ప్రాసెస్. ఈ జాబ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ సిఎస్బి నోటిఫికేషన్ 2026 లింక్పై క్లిక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి జాగ్రత్తగా చదవాలి. మీ ఎలిజిబిలిటీ ఓకే అనుకుంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫీజు వర్తిస్తే ఆన్లైన్లో పే చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. చివరిగా లాస్ట్ డేట్ కన్నా ముందే ఫామ్ను సబ్మిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ తేదీలు చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. అప్లికేషన్లు జనవరి 19, 2026న మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 18, 2026. అంటే దాదాపు నెల రోజులు టైముంది. సో ఆసక్తి ఉన్నవాళ్లు ఏమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. చూశారు కదా, ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎగ్జామ్ లేకుండా మంచి జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ సైంటిస్ట్ జాబ్. మరి ఒక సైంటిఫిక్ కెరియర్లో ఇది తదుపరి మెట్టవుతుందేమో ఒక్కసారి ఆలోచించండి.